అంటే మాకు అనిపించినట్టే పోయి తిని వచ్చిన ఇక్కడ గుడినల్లమ్మ పోయి కానీ అంటే ఆయన నలభైతాడు దోస్తు ఆయన పొలం కాడికి పోయి ఇంటికాడ ఉన్నాను అంతట్లోనే వీళ్ళకు ఆడ ఆటలాడుతుందని పర్మిషన్ ఇచ్చినట్టున్నారు వచ్చిరు. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం రౌండప్ తిరిగిన తర్వాత నేను ఉన్న ఊర్లో ఆకాటనేమో నడుస్తుంది మన బస్ స్టాండ్ దూరంలో ఊళ్ళకని పట్టుకోపోయి నన్ను ఇస పెట్టుకోవాడా బండి కాడ పైగా అంటే సరే సార్ అని సేపు కొట్టి ఫోన్ కూసుకున్నాడు, పైసలు కూసుకున్నాడు, కార్లో కూర్చున్నాడు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చినా మళ్ళీ ఇడ కొట్టి కారణం ఏంటి? ఇబ్రాహీంపేట శివార్లో ఫారెస్ట్లో పేకాడుతున్నారన్న సమాచారం వచ్చింది. దాంట్లో మా సిబ్బంది వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 14 మంది పేకాడుతూ ఉన్నారు. అందులో నుంచి మా సిబ్బందిని చూసి పారిపోవడం జరిగింది. దీంట్లో ఒక 3 వ్యక్తులు దొరకడం జరిగింది. ఇందులో 3 వ్యక్తుల వద్ద 6,900 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అట్లనే అక్కడ పేకాట స్థావరం దగ్గరనే పార్క్ చేసి ఉన్న బైకులు 9 బైకులు, 4 సెల్ ఫోన్లు, 2 సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈ ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం జామీన్పై వదిలేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి ఆరిఫ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లో ఫ్యామిలీతో గొడవపడి గడ్డి మందు తాగినా అనేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వల్ల జరిగింది. అదిని ఈ సమయంలో మేము పేకాట పట్టుకున్నాం కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా వాస్తవం. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు.